శ్రీ బాబూజీ సాయి పథానికి ఆద్యులుగా విశ్వజననీయమైన సద్గురు సాయి మార్గాన్ని జనబాహుళ్యానికి అందించిన పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ 1954 అక్టోబర్ 7వ తేదీన జన్మించారు. సరిగ్గా అదే రోజు షిరిడీలో సాయినాథుని అద్భుతమైన పాలరాతి విగ్రహాన్ని సమాధి మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది. అనితర సాధ్యంగా సాగిన శ్రీ బాబూజీ జీవిత ప్రస్థానాన్ని గమనిస్తే శ్రీ సాయి అనుగ్రహం మూర్తి రూపంగా ప్రతిష్ఠితమైన రోజు, అసలైన సాయి సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా భాషించిన పూజ్య శ్రీ బాబూజీ జన్మించిన రోజు ఒకటే కావడం కేవలం యాదృచ్ఛికం కాదని, అది సాయి లీలా విశేషమేనని అవగతమవుతుంది. ఏదో తెలియని మార్మికమైన ఆకర్షణతో శ్రీ సాయిబాబా దరికి చేరుకున్న శ్రీ బాబూజీకి తనలోని ప్రశ్నలకు శ్రీ సాయి సమాధానంగా కనిపించారు. తీవ్ర ఆధ్యాత్మిక అన్వేషణలో మునిగి ఉన్న శ్రీ బాబూజీ చేసిన కఠోర సాధన సుమారు 19 సంవత్సరాల వయస్సులో శ్రీ సాయి కృపా విశేషంగా శ్రీ పూండీ స్వామి దివ్య సన్నిధిలో ఫలప్రదమయ్యింది. పూండీలో అనుభవం తర్వాత ప్రపంచాన్ని పరిత్యజించకుండా తిరిగి ప్రాపంచిక జీవితంలోకి ప్రవేశించారు శ్రీ బాబూజీ. సోషియాలజీలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి 1976లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి మాస్టర్స్ పట్టాను అందుకున్నారు. 1982వ సంవత్సరంలో శ్రీ బాబూజీకి వివాహం అనసూయమ్మ గారితో ఒంగోలు పట్టణంలో జరిగింది. వివాహమైన కొన్ని నెలల తర్వాత శ్రీ బాబూజీ తమ నివాసాన్ని వెంకటగిరి నుండి ఒంగోలుకు మార్చారు. అక్కడే వారు ఇంగ్లీష్ మీడియంలో సాయిబాబా సెంట్రల్ స్కూల్ను 1983లో ప్రారంభించారు. ఆయన ఆదర్శాలకు ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్న ఆ స్కూలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అత్యున్నతమైన పాఠశాలలలో ఒకటిగా పేరు గణించింది. తమ కుటుంబ పోషణకు తమ సంపాదననే వినియోగించాలనే ఆదర్శం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ బాబూజీ రాజీ పడేవారు కాదు. సాయిబాబా సెంట్రల్ స్కూల్ వ్యవస్థాపకులుగా వారికి సాయిబాబా ఫౌండేషన్ నుండి లభించే గౌరవ వేతనంతో వారి కుటుంబం జీవనం సాగించేది. సాయిపదం అనే తెలుగు మాసపత్రికను 1988వ సంవత్సరంలో ప్రారంభించారు శ్రీ బాబూజీ. సాయిపదం పత్రిక ద్వారా వారు సాయిబాబా జీవిత చరిత్రపైన, సాయి సంప్రదాయం పైన లోతుగా అధ్యయనం చేసి ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చి సాయి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. సాయి పథంలో వచ్చిన ఎన్నో అద్భుతమైన వ్యాసాలు శ్రీ బాబూజీ స్వయంగా రచించడం జరిగింది. ఇందులోని వ్యాసాల్లోని కొన్నింటిని సాయి భక్తి సాధనా రహస్యం, శ్రీ సాయి భక్త విజయం అనే గ్రంథాల రూపంలో వెలువడించడం జరిగింది. సాయి ఆరతుల మీద ఎంతో లోతుగా అధ్యయనం చేసి వారు రాసిన ఆరతి సాయిబాబా అనే ఆంగ్ల గ్రంథం షిరిడీ ఆరతుల మీద, ఆరతి సాంప్రదాయం మీద ప్రచురితమైన గ్రంథాలలో ప్రామాణికంగా నిలిచింది. 1989వ సంవత్సరంలో తాము నిర్వహిస్తున్న స్కూలును మరియు సాయిపదం పత్రికకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను సాయిబాబా ఫౌండేషన్కు వదిలిపెట్టి తమ సద్గురు సన్నిధైన షిరిడీకి కుటుంబ సమేతంగా తమ నివాసాన్ని మార్చారు శ్రీ బాబూజీ. శ్రీ బాబూజీ స్వాభావికంగా ఏకాంతాన్ని కోరుకునేవారైనప్పటికీ తేజో విరాజమానమైన ఆయన సన్నిధి ఎందరినో ఆకర్షించింది. వారి సన్నిధిలో భక్తుల ప్రార్థనలకు సమాధానాలు లభించేవి, సమస్యలు పరిష్కారమయ్యేవి, రోగాలు నయమయ్యేవి, అడ్డంకులన్నీ తొలగిపోయేవి. శ్రీ బాబూజీ వద్ద భక్తులు అద్భుతమైన అనుభవాల సంగతి త్వరితగతిన అందరికీ తెలియసాగింది. దేశ విదేశాలలోని ఎందరో సాయి భక్తులు ఎంతో ఆత్మీయంగా గురువుగారు అని పిలుచుకునే శ్రీ బాబూజీ మహోన్నతమైన సాయి పదాన సాయి భక్తులకు దారి చూపే సాయి అనుగ్రహ తేజోకిరణమై భాసించారు. సాయినాథుడే మార్గం, గమ్యం అని చాటి చెప్పి దానికి సజీవమైన తార్కాణంగా నిలిచారు శ్రీ బాబూజీ. తమ స్వీయ ఆదర్శ జీవన విధానం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించి వారిని సాయి పదాన ముందుకు నడిపించారు.
ప్రేమ తత్వాన్నే ఆయన ప్రబోధించి ఆ ప్రేమనే అందరికీ పంచిపెట్టారు. పరిపూర్ణమైన ఆయన వ్యక్తిత్వంలో అత్యంత సహజంగా ద్యోతకమయ్యే పవిత్రత, దివ్యత్వం ఆయన దరికి చేరిన ప్రతి ఒక్కరికి అనుభవమయ్యేవి. సుమారు 3.5 దశాబ్దాల పాటు సాయి సాంప్రదాయాన్ని జ్ఞానకాంతులతో ప్రదీప్తం చేసిన శ్రీ బాబూజీ నవంబర్ 13, 2010న మహాసమాధి చెందారు. షిరిడీలో సాయి పదం ప్రాంగణాన వారి సమాధి ప్రదేశమైన శ్రీ బాబూజీ సన్నిధానం భక్తులకు ఆయన సాన్నిధ్య భాగ్యాన్ని అందిస్తూ వారి ప్రార్థనలకు, ధ్యానానికి నెలవుగా మారింది. సాయి సీకర్స్.